ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ ఉద్యోగాలకు సంబంధించి 10th, ఇంటర్, డిగ్రీ అర్హతలకు ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఉద్యోగాలు చూసుకుంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. 25,500 నుండి బేసిక్ పే స్టార్ట్ అవుతుంది. ట్యాక్స్ అసిస్టెంట్ 28 వ్యాకెన్సీస్ ఉన్నాయి. 25,500 నుండి స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. ఎంటీఎస్ ఉద్యోగాలు 26 ఉన్నాయి. 18,000 శాలరీ అయితే ఉంటుంది. టోటల్గా 56 వ్యాకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగిందండి. సో మనకు ఇవి ఏదైతే చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వారు మనకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మరియు హైదరాబాద్లో మనకు వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. సో వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే స్టెనోగ్రాఫర్ పోస్టుకు 18 to 27 ఏజ్ అండి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కు 18 to 25, ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలకు కూడా 18 to 27 అండి. జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి 5 years, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి 12th పాస్ అయి ఉండాలండి. ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలకు డిగ్రీ అర్హత ఉండాలండి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు 10th అర్హత ఉంటే చాలండి. 10th అర్హత ఉండి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ మనకు ఈ వ్యాకెన్సీస్ అనేవి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు హైదరాబాద్లో వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఈ వ్యాకెన్సీస్ అనేవి ఓన్లీ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్కి అయితే ఇస్తున్నారు. క్వాలిఫికేషన్ ఉండి స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఈ వ్యాకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు. ఏ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి అలాగే ఏ కేటగిరీ వాళ్ళకి వ్యాకెన్సీస్ ఉన్నాయని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అథ్లెటిక్స్, బ్యాడ్మింటను, బిలియర్డ్స్, బాస్కెట్బాల్, బాడీ బిల్డింగ్, బ్రిడ్జ్, క్యారమ్స్, చెస్, క్రికెట్, ఫుట్బాల్, హాకీ, కబడ్డీ, స్క్వాష్, స్విమ్మింగ్, టెన్నిసు, టేబుల్ టెన్నిసు, వాలీబాలు. సో ఇలాంటి సంబంధించిన ఏదైతే స్పోర్ట్స్ వాళ్ళకు మెన్ అభ్యర్థులకు 41, ఉమెన్ అభ్యర్థులకు 15 వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో ఫస్ట్ ప్రియారిటీ అనేది నేషనల్, ఇంటర్నేషనల్ గేమ్స్కి ఇస్తారు. నెక్స్ట్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్స్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్, సో నెక్స్ట్ యూనివర్సిటీ లెవెల్ గేమ్స్, నెక్స్ట్ స్కూల్ గేమ్స్. సో ఇలా మనకు ఏదైతే ప్రియారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది స్పోర్ట్స్ కోటాకు సంబంధించి. సో స్పోర్ట్స్ కోటా ఉండే వాళ్ళకి ఈజీగా జాబ్స్ అయితే రావడం జరుగుతుందండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ట్రై చేయొచ్చు. సో 5 ఏప్రిల్ వరకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవడానికి. సో 10th మార్క్స్ మేము, ఇంటర్ మార్క్స్ మేము, క్యాస్ట్ సర్టిఫికెట్, ఏదైనా గవర్నమెంట్ సంబంధించిన ఐడి ప్రూఫ్తో అప్లై అయితే చేసుకోవచ్చండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. ఫీజు కూడా లేదు, ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో 5th ఏప్రిల్ వరకు అవకాశం అయితే ఉంది. ఆన్లైన్ అప్లై లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అప్లై చేసుకొని ట్రై చేయండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు హైదరాబాద్లో జాబ్ అయితే చేసే అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి.